స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆయన దయగల తండ్రి, కృపగల దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. నీ కార్యములు గొప్పవి తండ్రి. అడుగు వాటికంటే, ఉంచిన వాటికంటే అత్యున్నతమైన ఈవులనిచ్చే దేవుడు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ఇక ప్రభా, నా తండ్రి పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యము తండ్రి, ఎవరైతే వినుచున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరైతే శోధనలో ఉన్నారో తండ్రి, ఇంకా ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో తండ్రి, వారందరికీ కూడా ప్రభా ఇక తండ్రి కృపను సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ దీవెనలతో నింపండి ప్రభా. భయంకరమైన శోధనలో ఉన్న వారందరికీ కూడా ప్రభా నాయన తండ్రి విడుదలనిచ్చే దేవుడు, స్తోత్రములు తండ్రి. ఇగో నాయన, నీకు అసహజమైనదంటూ ఏది లేదు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యము, సమాధానము, సంతోషం దయచేయి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి ప్రభు. మన ఎవరెవరికైతే ఎటువంటి ప్రభు ఏ బలహీనతల్లో కూడా వారందరినీ కూడా నన్ను యేసుక్రీస్తు వారి నామంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ వాక్యం ద్వారా అనేక మందికి తండ్రి రక్షణలోకి నాయన రావటానికి సహకరించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విలువైంది, బలమైంది ప్రభు. ఈ వాక్యం బాధలో ఉన్నవారికి నెమ్మదినిస్తుంది ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ఇక ప్రభా పరిచయం అంతా కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక ఛానల్ని కూడా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ దీవెనలతో నింపండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ ఛానల్ ద్వారా అనేక మందికి ప్రభు ఉపకారికత, అనేక మందికి నీకు వాక్యాన్ని వినిపించలాగున సహాయం చేయమని నీ పరిశుద్ధాత్మ శక్తితోను బలముతోను నింపమని ప్రార్థిస్తూ నా తండ్రి యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని నామానికి స్తోత్రములండి. మరి దీన్ని మనము దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం కాడి నుంచి మనం మరి దేవుని వాక్యాన్ని సెలవించుకుందాము. దేవుని వాక్యము విలువైనది, బలమైనదండి. ఈ వాక్యము వినుచున్న వారందరినీ కూడా దేవుడు దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా దేవుని నామానికి స్తోత్రం చెల్లించుకుందాం. దానియేలు గ్రంథంలో మరి దేవుడు మరి ఆయన కార్యములు ఉంచలేనివండి. ఇక్కడ మరి దానియేలు గ్రంథంలోనూ షడ్రకు, మేషకు, అబేద్నెగోయు రాజుతోనూ ఇలాగూ చెప్పారండి. మనం దేవుని సన్నిధిలో ఎంత విశ్వాసంగా ఉన్నాము, నమ్మకంగా ఉన్నాము. మరి దేవుని సన్నిధికి మనం వెళుతున్నామంటే మనం విశ్వాసంగా ఉన్నామా, నమ్మకంగా ఉన్నామా, ఇవి మనం గ్రహించుకొని మన ఇంకా దేవుని సన్నిధిలో బలపడేలాగన, ఆయన వాక్యాన్ని బట్టి మనం ఇంకా విశ్వాసం బలపడేలాగన దేవుడు మనకి శక్తి కలిగిన దేవుడు. ఆయన వాక్యానుసారంగా మనం జీవించేలాగా మనకి దేవుని సన్నిధి ఇప్పుడు కూడా మన నిత్యము కూడా ఆయన సన్నిధిని మనం ఉండాలండి. ఈ వాక్యాన్ని మరి ఉంచినటువంటి వారందరినీ కూడా దేవుడు ఇంకనూ బలపరచులాగున దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. ఇక్కడ దానియేలు గ్రంథంలో అసలు విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అనేది బలమైందండి. ఆ విశ్వాసము మరి దేవుడు మనకిచ్చేలాగున మరి మనము ఎంత విశ్వాసంలో ఉన్నాము, ఎంత నమ్మకంగా ఉన్నాము, ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. విశ్వాసం అంటే దేవుని పైన మనం ఆధారపడటం అండి. ప్రతి విషయంలోనూ కూడా విశ్వాసంలో మనము దేవుని పైన ఎంత ఫెయిత్ఫుల్గా మనం ఉంటున్నాము, ఎంత విశ్వాసంగా ఉంటున్నాము, ఎంత నమ్మకంగా ఉంటున్నాము అనేది మనం గ్రహించుకున్నటకు ఇది మరి దానియేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం పెట్టుకుంటున్నాము. ఇక్కడ దానియేలు గ్రంథంలోను 15వ అధ్యాయంలో మనము కొన్ని మాటలు వినుచున్నాము. బాకాను పిల్లను గ్రోవిని, పెద్ద వీడను, సింపోనులను, విపంచికను, సకల విధములగు వాద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించినటువంటి ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షడ్రెక్కును, మేషెక్కును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టినటువంటి బంగారు ప్రతిమను నమస్కరింపమనియు తెలుసుకొనుము.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మరి వాక్యము మరి మనకి ఎంత విలువైందండి. మనందరికీ కూడా విశ్వాసం ఉండాలి. మనకి ఎన్నో శోధనలు, బంధకములు మనకి మరి ఎన్నో శోధనలు వచ్చినప్పటికైనా మనం ఏం చేయాలంటే విశ్వాసం అది నిలకడగా ఉండి ఆయన సన్నిధిలో మనం విశ్వాసంతో కనిపెట్టాలి. అయితే మనకు వచ్చినటువంటి చిన్న చిన్న మరి మరి చాలా చిన్న సమస్యలను బట్టి మనం ఏం చేస్తామంటే ఆ విశ్వాసంలో తొలగిపోతూ ఉంటామండి. మరైతే ఇక్కడ దేవుని బిడ్డలైనటువంటి వారు మరి షడ్రెక్కును, మేషక్కును, అబేద్నెగో అయినటువంటి రాజుతో ఇలా చెప్పారంటండి. అయితే మరి మీరు మరి యొక్క అగ్నిగుండంలో వేస్తానని చెప్పి రాజు చెప్పినప్పుడు, నెబుకద్నెజరు రాజు చెప్పినప్పుడు మీరు మరి ఒకవేళ అగ్నిగుండంలో అయినప్పటికైనా మేము మా దేవుని మాత్రం విడిచిపెట్టమని చెప్పి మరి మరి ముగ్గురు కూడా బలమైన విశ్వాసంతోనూ రాజు దగ్గర గట్టిగా చెప్పారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనకి ఒకసారి బంధకాలు, శ్రమలు, శోధనలు అనేకమైనవి మనకి వస్తూ ఉంటాయండి. అయితే మనకి శోధన వచ్చినప్పుడు మరి బాధ కలిగినప్పుడు ఎన్ని శోధనలు మనకి వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ఆయన విశ్వాసాన్ని మనం పట్టుకుని గట్టిగా విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని పట్టుకుని మనం ముందుకు ఎప్పుడైతే వెళుతున్నామో దేవుడు మనల్ని అంతకంతకు మనల్ని ఆశీర్వదిస్తాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి వీరు ముగ్గురికి ఎంత బలమైన విశ్వాసం ఉందంటే అండి, మా దేవుడు మమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు, మా దేవుడు మమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని వీరు ముగ్గురు కూడా కలిగి ఉన్నారండి. ఎందుకంటే అండి ఇక్కడ నీకు మరి మేము సేవించుతున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రాజు చెప్పినప్పుడు మనకి ఏదన్నా శోధన కలిగింది అనుకోండి, మనకి ఏదన్నా వేదన వచ్చింది అనుకోండి, మరి దేవుడు మరి దేవుణ్ణి నమ్ముకుంటే మరి ఈ విధంగా మరి శోధనలు వస్తాయని మరి ఎవరైనా చెప్పారనుకోండి, ఒకసారి మనం తప్పిపోతూ ఉంటామండి. అయితే దేవుని నమ్ముకుంటే మన కష్టాలు, బాధలు, శ్రమలు వస్తాయా అని చెప్పి తప్పిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ మరి ఇక ముగ్గురు కూడా ఎంత బలమైన విశ్వాసంతో ఉన్నారంటే అండి, రాజు వచ్చి ఈ వేడిమి గలటువంటి అగ్నిగుండంలో మేము ముగ్గురిని కూడా పడవేస్తాము అని చెప్పినా కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, ఆ యొక్క మండుచున్నటువంటి మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అంటే మనకి మరి ఏదైనా ఒక గొప్ప పని చేయాలనుకోండి, ఆ పని చేయటకు వారు సమర్థులు అని మనము మనుషుల్ని మనం మరి బలంగా చెప్పుకుంటామండి. అయితే ఇక్కడ వీరు ముగ్గురు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు గారి గురించి మాట్లాడుతున్నారండి. మరి ఈ మమ్మల్ని మరి ఇక్కడ నుంచి ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మేము సేవించినటువంటి మా దేవుడు ఈ అగ్నిగుండము నుంచి మమ్మను రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంత సమర్థుడు అంటే అండి, ఆయనకు అసాధ్యమైందంటూ ఏముందండి? భూమిని పుట్టించాడు, భూమిని సృష్టించాడు ఆయన. ఆకాశము, భూమి, సముద్రములు ఇవన్నీ కూడా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అనుదినము కూడా మీరేమంటున్నారంటే అనుదినము మరి మేము సేవించుతున్నటువంటి మా దేవుడు మమ్మల్ని ఈ యొక్క మండుచున్నటువంటి అగ్నిగుండములో నుంచి మమ్మల్ని కాపాడటకు సమర్థుడు అని వారు నిశ్చయముగా చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయముగా మరి సమర్థుడు అంటే గొప్ప దేవుడు. మనం ఎవరిని కలిగి ఉన్నామంటే మనము గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, ఆయన ఏదైనా చేయనటువంటి సమర్థుడు అని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా మరి ఎంత బలంగా రాజు ముందు మాట్లాడుతున్నారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు ఏమంటున్నారంటే అండి, ఒకవేళ మరియు 17వ అధ్యాయము, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మేము నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునందున
షడ్రకు మేషకు అబేద్నెగోయును వారు విషయములో ఆయన ముఖ వికారమయ్యను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగాను చేయమని ఆజ్ఞ ఇచ్చినట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వాళ్ళ ముగ్గురు కూడా బలంగా చెప్తున్నారంటే అండి, ఎంత బలమైన విశ్వాసంతో మరి మాట్లాడుతున్నారంటే అండి, మరి మనకేం చేస్తామంటే మనకి ఏదైనా చిన్న శోధన వచ్చింది అనుకోండి, దేవుడు మాకేం చేశాడండి, మాకేమి ఇచ్చాడండి అని చెప్పి మనం దేవుని మనం శోధిస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే అండి, వారు సణుగుతూ వచ్చారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి సణుగుళ్ళు మరి దేవుడు ఆయన విన్నాడండి. మన సణుగుడు సనకకుండా ఉండాలంటండి. మనం ఏ విషయంలోనైనా సరే సణుగుడు సనకూడదు అంటండి. దేవుడి దినమని మనం ఇలా ఉన్నాం, మనకంటే గొప్పవారు, మనకంటే ధనవంతులు అనేక మంది చనిపోయారు. భయంకరమైన మరి కరోనా వచ్చి మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. మనల్ని ఆయన కాపుదల నిత్యము మనపైన, మన బిడ్డలపైన, కుటుంబం పైన, దేశం పైన, మన అందరిపైన కూడా ఆయన కనుదృష్టి మనపైన ఇంకా ఉంది కాబట్టి మనము ఈ స్థితిలో ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే అండి, ఇక్కడ ఒకవేళ రక్షింపకుండా పోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించినటువంటి బంగారము ప్రతిమను నమస్కరింపమనియు తెలుసుకొనుము అని రాజుకి డైరెక్ట్గా చెప్పారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డైరెక్ట్గా మరి ఇంకేమి కూడా ఒకవేళ మన దేవుడు కాపాడుతాడు. అయితే ఒకవేళ ఇంకా నువ్వు కాపాడకుండా నన్ను కాపాడకపోయినాను ఒకవేళ అయినా సరే మేము మాత్రం నువ్వు చేసేటువంటి ప్రతిమకు మేము మాత్రం నమస్కరింపము అని మరి రాజుతోటి ఇక ముగ్గురు కూడా చాలా ధైర్యంగా చెప్పారంటండి. దేవునికి స్తోత్రం. ఆ మాటకు ఆ విషయంలో మరి ఆ యొక్క రాజుకి ముఖమంతా కూడా చాలా వికారం అయిపోయిందంటండి. ఎందుకంటే ఏంటి వీళ్ళు ఇంత ధైర్యంగా చెప్తున్నారు, అగ్నిగుండంలో వేస్తానన్నా సరే మరి ఇంత ధైర్యంగా చెప్తున్నారు ఏంటి వీళ్ళకి ఇంత బలము అని మరి ఆ యొక్క రాజుకి ఆశ్చర్యం కలుగుతుందంటండి. ఎందుకంటే మరి వారెవరి బిడ్డలు, దేవుని బిడ్డలండి. మరి యేసుప్రభు గారిని నమ్ముకున్న వారందరూ కూడా మరి చాలా మరి దీవించబడతారు. ఒక్కోసారి మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బంధకాలు వస్తాయి, అనేకమైనవి మరి శోధనలు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ఒకవేళ దేవుడు మాకు శ్రమలు పెట్టినా బాధ పెట్టినా సరే మేము మాత్రం విడిచిపెట్టమని చెప్పి ఇక్కడ ఈ ముగ్గురు కూడా చాలా ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడుతున్నారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము ఎంత మాత్రము ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడకుండా పోయినను సరే అయినా ఏవి కూడా పర్వాలేదు, అయినా సరే మేము నీవు చేసేటువంటి ప్రతిమకు మేము నమస్కరింపమని చెప్పేసి ఇక్కడ ముగ్గురు కూడా మరి ఒకే పాట మీద ఉన్నారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఏం చేశాడు, రాజుకి ఇంకా కొంచెం అత్యాగ్రహం అంటండి, ఇంకొంచెం కోపం వచ్చేసి ఏం చేశాడంటే ఆయన గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగాను చేయమని ఆజ్ఞ ఇచ్చానంటండి. మండుచున్నటువంటి అగ్నిగుండము ఇంకొంచెం వేడి చేయమన్నారంటండి. వేడి అగ్నిగుండం ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ మనకు ఫ్యాక్టరీలో మరి మనకి ఇక్కడ మనకు ఉంటుంది కదా బాయిలర్, అది వేడి ఎలా ఉంటుంది అంటే అండి ఆ వేడి దగ్గర పనిచేస్తేనే, కొంచెం వేడి దగ్గర ఉంటేనే మనకు వేడి తట్టుకోలేమండి. అటువంటిది ఇక్కడ ఇంకాను ఇంకా ఎప్పటికన్నా 7 అంతులు వేడిమిగాను చేయమని ఆజ్ఞ ఇచ్చాడంటే రాజుగారు. అంటే ఆ వేడి ఇంకొంచెం పెంచుతూ ఉంటే వాడికి కొంచెం భయం కలుగుతుంది అని చెప్పేసి రాజు మాట వింటారేమో అని చెప్పి రాజు ఇంకొంచెం భయపెడుతున్నాడు అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాగా కొందరిని పిలిపించి బంధించి ఏం చేశారంటే అండి ఆ ముగ్గురిని మరి షడ్రకుని మేషకుని అబేద్నెగోయినటువంటి వారిని ముగ్గురిని కూడా బంధించి ఏం చేశారంటే అండి వాళ్ళు ముగ్గురిని మరి ఇక్కడ 21వ అధ్యాయం అండి ఆ గుండంలో వేయుడని చెప్పేసి ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగిని పై వస్త్రములు కూడా తక్కిన వస్త్రములను తీయకయు ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుస్తున్నటువంటి ఆ యొక్క గుండమును పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున
గుండం మిక్కిలి వేడిమి గలదైనను షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులను అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల ఆ వేడిమి గల మండుచున్నటువంటి ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఎంత గొప్ప విషయం ఏంటంటే అండి, ఇక్కడ వారు ముగ్గురు మరి ఏం చేశారంటే అండి, అగ్నిగుండములో వెళ్ళటానికి సిద్ధపడిపోయారండి వాళ్ళు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే అండి, కొంచెం వెనకడుగు వేస్తామండి. ఏమండి, వెనకడుగు వేస్తూ ఉంటాం. ఏదైనా మనకు సమస్య వచ్చినప్పటికి మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ ముగ్గురు కూడా ఏం చేశారంటే అండి, మరి వెనకడుగు వేయకుండా ముందుకు వేసి, సరే ఏమైపోయిన పర్వాలేదు, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనేటువంటి మరి నమ్మకం, విశ్వాసం వారికి బలం కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ పర్వాలేదు అనుకుని వారు ముందుకు వెళ్ళారు. మరి ముగ్గురిని మరి రాజుగారు ఏం చేశారంటే అండి, ఆ ముగ్గురిని కూడా ఆ వేడిమి గల మండుచున్న అగ్నిలో పడవేశారంటండి. అప్పుడు పడవేసినప్పుడు అంటే అండి, మరి ఆ ముగ్గురుతోటి పాటు ఇంకొక వ్యక్తి వారితో కనబడుతున్నారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజు వచ్చి ఆ యొక్క మరి అగ్నిగుండం దగ్గరికి వచ్చి మరి ఆయన మరి వచ్చినప్పటికీ ఆ ముగ్గురు కూడా కాలిపోకుండా ఏమి కాకుండా వారి ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి కూడా 4 వ్యక్తులు కనబడుతున్నారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజు అంటండి మరి ఆశ్చర్యపోయి, ఏంటి మనము ముగ్గురినే కదా వేసాము అగ్నిగుండంలో, 4 కనబడుతున్నారు నాకు, మరి 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట నేను చూచుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంధకములు లేక అంటే బంధించకుండా ఇంకొక వ్యక్తి, మీరు ముగ్గురిని బంధించి పడేశారు, ఇంకొక వ్యక్తి అంటండి బంధకములు లేక అగ్నిలో సంచరించుట రాజుకి కనిపించిందంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి హాని ఏమీ కలగలేదంటండి. 4వ వాని రూపము దేవతల రూపము బోలినదై వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగోయు వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిగుండములో బయటకు వచ్చారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి మరి అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరమునకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములను కూడా మరి చెడిపోయుటకును మరి అగ్ని వాసనైనను వారి దేహములకు తగులకుండాటకు చూచిరంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నెబుకద్నెజరు 28వ మన వచనం దగ్గరికి వచ్చినప్పటికీ, నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏమంటున్నారంటే అండి, నెబుకద్నెజరు రాజు వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు అని మరి రాజు చెప్తున్నాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు మరి ప్రతిమను చేయించి ప్రతిమను మీరు పూజింపకుండా ఉంటే ఆ అగ్నిలు వేడిమి గలటువంటి మండుచున్న అగ్నిగుండములు పడవేస్తానని ఏ రాజు అయితే చెప్పాడో అదే రాజు మళ్ళా వచ్చి వీరిని అగ్నిగుండములు వేసినప్పుడు వారికి వెంట్రుకలు కాలేదంటండి, వారికి దేహానికి ఏ గాయము తగలేదంట. అసలు ఏది కూడా చిన్న గాయం కూడా వారి శరీరములకు అగ్ని ఏ హాని కూడా ఏమి చేయలేదంటండి. వారి తల వెంట్రుకలలో ఒకటైనను కూడా కాలిపోకుండా, వారి వస్త్రములలో ఏది కూడా
ఏది కూడా వస్త్రములు కూడా ఏది చెడిపోకుండాటయు అగ్ని వాసన నైనను వారి దేహములకు తగులుకుండుట చూచిరంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఏమంటున్నాడంటే, రాజు ఏమంటున్నాడంటే, మరి షడ్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంత గొప్ప దేవుడు అంటే అండి, మరి మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. మనల్ని ఆయన మరి కాపాడుతూ ఉన్నాడు ప్రతి విషయంలోనూ. అందుకే ఆయన అంటున్నాడు, పాదములకు రాయి తగులకుండా నేను కాపాడుతున్నా దూతలకు సెలవిస్తున్నాడు అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మార్గములంతట్లో మరి ఆయన ఎప్పుడు కూడా మనకెప్పుడు కూడా తోడుగా ఉంటాడండి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వెళ్ళినా ఎన్నో భయంకరమైన శోధనలు, యాక్సిడెంట్లు, భయంకర దినాల్లో మనం ఉన్నాం. అయితే మనల్ని ఆయన సజీవ లెక్కలో ఉంచి మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మరి మన మన సమస్తం కూడా, మన బంధుమిత్రులు అందరినీ కూడా, సమస్తాన్ని కూడా ఆయన ఎప్పుడు నిత్యము కాపాడుతూ ఉన్నాడు. ఆయన మరి ఇశ్రాయేలీయుల దేవుడు అంటండి, కునుకడు నిద్రపోడు అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు అండి. మనము అటువంటి దేవుని మనము కలిగి ఉన్నామంటే మనం చాలా ధన్యులమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని వాక్యం మరి ఎంత విలువైందండి. మనం విశ్వాసంలో మరి ఇంకాను బలపడాలి. ఇంకా మనకు శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, మరి ఏమైనా కలిగిందని మనం వెనకడుగు వేయకుండా ముందుకు నడవాలి. ఎలాగంటే ఈ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారు ఎలాగైతే ముందుకు వెళ్ళారో, ఎలాగైతే విశ్వాసంలో బలపడ్డారు, ఎలాగైతే విశ్వాసంలో నిలబడగలిగారో, ఆ విధంగానే మరి మరి మనమందరము కూడా మరి శోధన వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఆయన ఏమంటున్నాడంటే, గాయము చేయవాడు నేనే, గాయం కట్టువాడని కూడా నేనే అని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రెప్పపాటులో మరి ఆయన కార్యము చేయగలడంట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా చేస్తాడంటే అండి, రెప్పపాటులో చేస్తాడంటండి. ఆయన అనుకున్నట్టు విశ్వాస పరిమాణం బట్టి మనం సమస్తము కూడా ఆయన పైన ఎప్పుడైతే డిపెండ్ అయ్యి మనం ఉంటామో, ఎప్పుడైతే మనం ఆయన పైన ఆధారపడి ఉంటామో, మనకి ఆయన మన మార్గములన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా సరళం చేస్తాడంట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరి మనం సేవించుతున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన మరి మన కొరకు సిలువలో రక్తం కాచినటువంటి దేవుడు. ఈ లోకంలో ఎవరు కొరకు కూడా ప్రాణం పెట్టేటువంటి వారు ఎవరున్నారండి? ఎవరు లేరండి. అటువంటి సమయంలో, అటువంటి రోజుల్లో మరి మనము ఈ యొక్క మనము ఈ స్థితిలో ఉన్నామంటే మరి ఆయన నిత్యము కూడా ఆయన కనుదృష్టి మన పైన ఉంది కాబట్టి మనము బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కూడా ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి దేవుణ్ణి మనము మరి కలిగి ఉన్నాము. ఈ షడ్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి యొక్క ముగ్గురు వ్యక్తులు ఎలాగైతే విశ్వాసంగా ఉన్నారో, ఎలాగైతే నమ్మకంగా ఉన్నారో, ఎంత భయంకరమైన శోధన వచ్చినప్పటికైనా సరే నిలబడగలిగారో, దేవుని పక్షాన మనము ఉన్నాము. మన దేవుని పక్షాన మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మన పక్షాన ఉంటాడండి. ఆయన మనకు ఆయన ఏ హాని కూడా కలగకుండా కాపాడతాడు. మనకు ఆయన ఎప్పుడు కూడా మన చుట్టూ మరి ఎప్పుడు కూడా కంచె వేస్తూ ఉంటాడంట. ఆయన మనకి ఎటువంటి శోధన రాకుండా ఆయన ఎప్పుడు కూడా మరి మనల్ని నిత్యము కూడా కాపాడుతూ ఉంటాడు. ఆయన మన పక్షాన ఉంటాడు. మరి నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అండి. మరి అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాము. మరి అటువంటి దేవుని పట్ల విశ్వాసంగా, నమ్మకంగా ఉందాము. ఈ షడ్రకు మేషకు లాగా అబేద్నెగో దేవుడుగా కాపాడినటువంటి దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మరి మనందరినీ కూడా కాపాడుతాడు. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు ఆయన. మరి కాబట్టి ఈ వాక్యాన్ని మరి ఎవరైతే ఉంచినటువంటి వారందరినీ కూడా దేవుడు దీవించులాగున దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నా వారందరినీ కూడా దీవించబడేలాగున ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, నువ్వు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నాయన, నా తండ్రి స్తోత్రం. షడ్రెక్కును మేషకు అబేద్నెగోనటువంటి మండుచున్న వేడిమి గలటువంటి అగ్నిగుండములో కాపాడిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలైనటువంటి వారందరినీ కూడా కాపాడగల దేవుడు. భయంకరమైన శోధనలను, శ్రమలను, చెప్పుకోలేని బాధలతో, హృదయ వేదనలు కూడా చెప్పుకున్నటువంటి వారి కుటుంబాలలో ప్రభువా
నీవుండి తను గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ వైపుకు ప్రభా వారు రావటానికి ప్రభా, నీ సన్నిధిలో బలపడటానికి, నీకు సన్ని విశ్వాసంలో ఇంకాను బలపడలాగున, అవిశ్వాసం ఎవరైతే ఉన్నారో ప్రభా ఇంకా విశ్వాసం నడిపించులాగున ప్రభా వారికి వాక్యాన్ని ద్వారా తండ్రి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఆరోగ్యంతో నింపి నాయన నీకు సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని ప్రార్థిస్తూ ప్రభా ఈ వాక్యాన్ని నీ బిడ్డ కుటుంబాలన్నిటికి కూడా తండ్రి నా స్తోత్రం విశ్వాసంతో సమాధానంతో నింపమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ఇక ఛానల్ను కూడా మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.